సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగును గాక. గట్టిగా నేను చెబుదామా? ఈ సాయంకాల వేళ దేవుని సముఖానికి కూడా వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నాము అన్నవారు హల్లెలూయా అని చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్న వారు హల్లెలూయా అని చెప్పండి. చాలా మంచిది. కృపగల దేవుడు గత సంవత్సరం అంతా మనందరినీ కాపాడుతూ వచ్చాడు. ఈ నూతన సంవత్సరం ప్రారంభ మాసం చివరి పునరుత్థానపు ఆరాధనలోకి మనందరినీ సాయంకాల వేళ ప్రభు తోడుకొని వచ్చాడు. పగటి వేళ ఆరాధనలో దేవుని సన్నిధిలో పాల్గొని దైవ సన్నిధిని అనుభవించడానికి ప్రభు సహాయం చేశాడు. మళ్ళీ ఈ సాయంకాలం కూడా మరలా ప్రభు పాదాల దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపించాడు. ఈ దినమంతా కూడా ఆయన సన్నిధిని సంపూర్ణంగా అనుభవించే గొప్ప ధన్యత భాగ్యాన్ని కృపగల దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. చాలా దినాలుగా మీ మధ్యలోకి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ కృపగల దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రారంభ మాసంలో మిమ్మల్ని చూచి ప్రభుని స్తుతించడానికి, ప్రభు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు ప్రభుకు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచిన సెంట్రల్ పాస్టర్ గారికి, రత్నరాజు పాస్టర్ గారికి, అలాగే స్థానిక సంఘ కాపరిగా ఉన్న యేసుదాస్ పాస్టర్ గారికి, సేవకులందరికీ కూడా నిండు మనసుతో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం హోసన్నా మినిస్ట్రీస్ పరిశుద్ధ కుటుంబ సభ్యులు. మనమంతా రాష్ట్రాలు వేరైనా, భాష వేరైనా, ప్రాంతం వేరైనా, మనమంతా ఒక కుటుంబానికి సంబంధించిన వారు. హోసన్నా హోలీ హోమ్లో ఉన్న ప్రజలు మనమంతా కనుక ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనం చేస్తున్నటువంటి ప్రార్థన మీ కొరకు మేము, మా కొరకు మీరు చేస్తున్న ఈ ప్రార్థనలే మన ఆత్మీయ జీవితానికి ప్రాకారంగా ఉండి నడిపిస్తున్నాయి. అందులో సందేహమేమీ లేదు. కనుక ఈ సంవత్సర ప్రారంభము కనుక ఒక ఆశీర్వాదకరమైన ఒక మాట మీతో చెప్పాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి మీ దగ్గరికి వచ్చాను. వచ్చిన మాట చాలా క్లుప్తంగా దేవుని మాట్లాడు. ఈ వాతావరణం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మీటింగ్లు ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. టైం టు టైం క్లోజ్ చేయాలా, టైం టు టైం అయిపోవాలా. ఈ సెటప్ అంతా చూస్తే నేను దుబాయ్లో ఉన్నానేమో అనిపించింది. ఎందుకంటే నేను కూడా దుబాయ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అది ఇట్లాగే అది వాతావరణం దుబాయ్లో కూర్చున్నట్టు అనిపించింది నాకు. మొత్తం మీద చెన్నైలో ఉన్న ఇతర దేశంలో నన్ను తీసుకెళ్ళిపోయారు, ఇతర ప్రపంచంలో తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏదైనా దేవుని మహాకృప. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన మాట మనందరికి బాగా పరిచయమైన మాట. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ తెరచి ఒళ్ళో పెట్టుకొని, బైబిల్ కింద పెట్టొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, తీయద్దు. బైబిల్ తెరచి చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి. చెప్పేటప్పుడు నా ముఖాన్ని చూస్తూ మీరు వినండి. కనబడుతున్నాను నేను, నా వైపు చూస్తూ మీరు వింటే, చదివేటప్పుడు చూస్తూ చదివితే, వినేటప్పుడు నా వైపు చూస్తూ కనుక వింటే వాక్యం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అందుకని జాగ్రత్తగా దేవుని మాట్లాడుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీవు పోవు చోట్ల నెల్లదు, నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలన చేసి లోకములోని కనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. అంటే చెప్పబడదాం ఒకసారి. ఈ మాట దావీదుతో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శుభవేళ, ఈ సాయంకాలం వేళ దేవుని సముఖానికి కూడి వచ్చి ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన వాక్యము కొరకు ఆశతో దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా, దాసుడు కన్నులు యజమానుల వైపు చూసినట్లుగా దేవుని మాటల కొరకు ఆశతో మీరంతా వచ్చారు.
దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆ మాట తీసుకొని వెళ్దాము అని మీరంతా వచ్చారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు ఈ సాయంకాలం దేవుని సముఖానికి వచ్చిన మీ అందరితో, నాతో, మనందరితో ప్రభు చెబుతున్న చక్కని మాట ఆ రోజున దావీదుతో చెప్పాడు. ఈ రోజున నీతో, నాతో, మనందరితో చెబుతున్నాడు. ఏమని? నీవు పోవు చోట్ల నెల్ల నేను నీకు తోడై ఉన్నాను కదా. నీ ఎదుట ఏ శత్రువు నిలబడకుండా పడిపోయేటట్లుగా నేను చేశాను కదా. ఘనులైన వారికి, లోకములో ఘనులైన వారికి ఎలాంటి పేరు కలుగుతుందో అలాంటి పేరు నీకు నేను కలుగు చేసి ఉన్నాను కదా అని దావీదుతో చెప్పాడు. ఈ సందర్భాన్ని కాస్త మనం ఆలోచన చేయగలిగితే, దావీదు తన కుటుంబంలో ఒక విలువ లేని వ్యక్తిగా కనపడ్డాడు. తల్లిదండ్రులకి గుర్తు లేదు, సహోదరులకి అంతకంటే గుర్తు లేదు. అలాగే తన తండ్రి తనకిచ్చినటువంటి మందను కాచుకుంటూ, గొర్రెలను వేపుకుంటూ అరణ్యంలో, కొండల్లో, లోయల్లో, గుహల్లో, ఎడారిలో సంచరిస్తున్నాడు దావీదు. అయితే తాను ఏ స్థలంలో ఉన్నా కూడా చక్కగా దేవుని స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని ఆరాధించేవాడు. దేవుడు పై రూపాన్ని చూచేవాడు కాదు కనుక అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. దావీదు యొక్క యథార్థమైన హృదయాన్ని దేవుడు చూచాడు. చూచిన దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజుగా నిలబెట్టాడు. గొర్రెల దొడ్డిలో నుంచి తీసి సింహాసనం మీద దావీదును కూర్చుండబెట్టాడు. తన స్థితిని ఎప్పుడు దావీదు మర్చిపోయేవాడు కానే కాదు. తను ఏ స్థితిలో నుంచి వచ్చాడో తన పరిస్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేవాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదుకున్న మంచి గుణం ఏంటంటే, ఏ పని చేయాలనుకున్నా కూడా సేవకుని సంప్రదించకుండా ఏ పని చేయడు. సేవకుని నడిపింపును కోరుకుంటాడు దావీదు. అందుకని సేవకుని పిలిపించి తన మనసులో ఉన్న అభిలాష చెప్పాడు. ఏమని? ఇదిగో పాస్టర్ గారండి, దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలనుకుంటున్నాను. ఆ మందిరం కట్టాలని నా హృదయంలో అభిలాష కలిగింది. ఒకప్పుడు నా స్థితి వేరు, నా పరిస్థితి వేరు. నా పరిస్థితులు నాకు బాగా తెలుసు. నా దేవుడు నా స్థితిని మార్చాడు, ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. అందుకని అటు దేవునికి ఒక చక్కని మందిరాన్ని కట్టాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే పాస్టర్ గారు కూడా మారుమాట మాట్లాడకుండా, మంచి పనే కదా, వెంటనే చేసేసేయి, వెంటనే కానిచ్చేసేయి అని ఈ పాస్టర్ గారు కూడా ఓకే అన్నాడు. అంత లోపల ఆకాశమందున దేవుడు మీ ఇద్దరు మాట్లాడుకుని ఓకే చేస్తుంటే సరిపోతుందా? నన్ను కలిసే పని లేదా, నన్ను అడిగే పని లేదా అని ఆయన దిగు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి అప్పుడు చెబుతున్నాను, దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను అక్కడి నుంచి తీశాను. ఎక్కడికి తీశాడంట? గొర్రెల దొడ్డిలోంచి నేను తీసి ఈ రోజు నేను ఉన్నత స్థితిలో నేను పెట్టాను అని చెప్పి దావీదుతో చెబుతున్న చక్కని మాట ఏమిటంటే, నీవు పోవు చోట్ల నెల కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. నిశ్చయముగా ఇది ఒక వాగ్దానం. ఈ వాగ్దానాన్ని కృపగల దేవుడు ఈ సాయంకాలపు ఆరాధనలకు వచ్చిన నీతో, నాతో, మనతో చెబుతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి మాట మార్చుకునేవాడు కాదు, మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకునేవాడు కాదు, మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన మట్టివాడు కానే కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు కనుక నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరం ఈ జనవరి నెల చివరి ఆదివారం ఆరాధనలో ప్రభునితో చెబుతున్నారు, ఈ సంవత్సరం అంతా, నీ జీవిత కాలం అంతా నీవు పోగు చోట్ల నెల నా యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక, యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక, యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక. విశ్వసించండి, నమ్మండి, ప్రార్థించండి, ఎదురు చూడండి. ఖచ్చితంగా నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నా యేసయ్య నీతో కూడా వచ్చునుగాక, నీతో కూడా వచ్చునుగాక. ప్రక్కన ఉన్నవాడు చెప్పు, నువ్వు వెళ్ళుచున్న చోట నెల నా యేసయ్య నీకు తోడుగా వస్తారని చెప్పు. తప్పేం లేదు, నచ్చకపోయినా, పెట్టకపోయినా, అడగకపోయినా చెప్పుకుంటే తప్పేం కాదు. నీ వెళ్ళుచున్న చోట నెల కూడా నా దేవుడు నీకు తోడు
తోడుగా ఉంటాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, కట్టుకున్న భర్త కడవరకు మనకు తోడుగా రాడు, కట్టుకున్న భార్య కడవరకు మనకు తోడుగా రాదు. కడుపున పుట్టిన పిల్లలైనా, తోడబుట్టిన వారైనా, స్నేహితులైనా, ప్రేమించిన వాళ్ళైనా, సేవకులైనా, విశ్వాసులైనా కడవరకు మనకు తోడుగా రానే రాదు. మధ్యలోనే మనం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. అందుకని ప్రతి విషయంలో కూడా మనకు అంతవరకు కూడా మనకు తోడుగా వచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకంటాడు నీవు పోవు చోట్ల నెలలను అన్నాడు. కొన్ని పర్యాయాలు శ్రమల మధ్యలో వెళ్లాల్సి వస్తుంది, శోధనల మధ్యలో వెళ్లాల్సి వస్తుంది, కష్టాల మధ్యలో వెళ్లాల్సి వస్తుంది, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం వెళ్ళవలసిన మార్గాలు కొన్ని ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. అలాగే మట్టివాడు అనుకోండి, అన్ని నీ దగ్గర ఉన్నప్పుడు నీతో కూడా బాగుంటాడు. ఒకే డ్రెస్ అంటాడు, ఒకే మంచం అంటాడు, ఒకే బండి అంటాడు, కలిసి తిరుగుదాం అంటాడు, కలిసి ఉందాం అంటాడు. నీ కష్టం వచ్చింది అనుకోండి, చివరికి నీకేమిస్తాడు అంటారుగా, హ్యాండ్ ఇచ్చాడు, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అంటే కష్టాలలో మనకు తోడుగా రారు, శ్రమలలో మనకు తోడుగా రారు, ఇబ్బందులలో మనకు తోడుగా రారు, అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనకు తోడుగా రానే రారు. ప్రతి పరిస్థితులలో మనకు తోడుగా రాగలిగిన ఒకే ఒక్కరు మన యేసయ్య. నిశ్చయముగా ప్రభు వచ్చేంత వరకు, మనం సచ్చేంత వరకు, ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు, మనం వెలుచున్న ప్రతి స్థలంలో మనకు తోడుగా రాగలిగిన ఏకైక నాథుడు యేసుక్రీస్తు ఒక్కడే. కూర్చోబడి గట్టిగా యేసయ్య ఒక్కడే, యేసయ్య ఒక్కడే, యేసయ్య ఒక్కడే. అందుకంటున్నాడు దావీదు, నీవు పోవు చోట్ల నెల కూడా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. నిశ్చయముగా నువ్వు వెళుచున్న ప్రతి స్థలంలో కూడా, వెళుచున్న ప్రతి చోటికి కూడా నా యేసయ్య నీతో కూడా ఉండబోతున్నారు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని, అనాథని అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నీవు పోవు చోట నెల కూడా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు కదా. పోవు చోట నెల తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు? నీతో పాటు మామూలుగా వచ్చిపోతా ఉంటాడా? లేదు లేదు. వాడు పోవు చోట నెల కూడా మనకు తోడుగా ఉన్నవాడు. ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, చేతి పనికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, స్వార్థకి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా కూడా మనతో కూడా ఆయన వస్తున్నాడు, మనకు తోడుగా వస్తున్నాడు. మనం పోవు చోట నెల మనకు తోడుగా వచ్చిన దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తాడు, ఎలాంటి అనుభవాలు చేస్తాడు అనేది ఒక 4 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మాట్లాడునుగాక. మనం వెళ్ళిన చోట నెల మనకు తోడుగా వచ్చిన వాడు ఏం చేయబోతున్నాడు అనేది మన పాఠం. మొదటిగా చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. దావీదు పోయిన చోట్ల నెల యెహోవా అతనికి ఏం చేస్తున్నాడట? సహాయము చేయుచు వచ్చెను, సహాయము చేయుచు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు చెప్పాడు కదా, దావీదు నీవు పోయిన చోట్ల నెల నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ రాయబడిన చక్కని మాట, దావీదు పోయిన చోట్ల నెల యెహోవా అతనికి ఏం చేశాడట? యెహోవా అతనికి ఏం చేశాడు? సహాయం చేశాడు. నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరంలో నీవు పోయిన చోట్ల నెల నా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక, నీకు సహాయము చేయునుగాక, నీకు సహాయం అందించునుగాక. నిశ్చయముగా నా దేవుడు నీకు సహాయము చేయడానికే
నీకు సహాయకరమైన కేడముగా ఉండడానికే, నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చేయడానికే ఆయన నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ వెళుచున్న ప్రతి చోట్ల కూడా నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నీకు తన సహాయాన్ని అందించాలి అని కోరుకుంటున్నాడు. ఏ సహాయం కొరకైతే 2024 సంవత్సరం అంతా ఎదురు చూస్తూ వచ్చావో, ఏ సహాయం కొరకైతే ప్రార్థన చేస్తూ వచ్చావో, అడుగుతూ వచ్చావో, ఈ 2025వ సంవత్సరంలో నా ప్రభు నీతో చెబుతున్నాను, నీవు పోవు చోట్ల నెల కూడా నేను నీకు తోడుగా ఉండి నేను నీకేం చేయబోతున్నాను, సహాయము చేయబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు నీకు సహాయకర్తగా ఉండునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయునుగాక. నీ కుడి చేతిని పట్టుకుని నీకు సహాయము చేయునుగాక. ఆపత్కాలంలో నీకు నమ్మదైన సహాయకుడుగా ఉండునుగాక. ఆయన నీకు సహాయకరమైన కేంద్రంగా నిలిచి ఉండునుగాక. నీకు సహాయము చేయడానికి ఆకాశ వాహనుడు వచ్చునుగాక. నీకు సహాయము చేయడానికి మేఘ వాహనుడుగా దిగివచ్చునుగాక. ఇంతవరకు ఒకవేళ మనుషులు సహాయం చేస్తూ బాగుండు, రాజకీయ నాయకులు సహాయం చేస్తూ బాగుండు, అధికారులు సహాయం చేస్తూ బాగుండని ఎవరి సహాయం కొరకు అరువులు చాపుతూ వచ్చావో, ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తూ వచ్చావో, ఎవరి సహాయం కొరకు చెప్పులు అరిగిపోయేటట్లుగా, సర్టిఫికెట్ మార్చిపోయేటట్లుగా ఒకవేళ తిరుగుతూ వచ్చావేమో, ప్రయోజనము కనబడలేదేమో, ప్రయోజనము శూన్యము మారిందేమో, గమ్యమంతా కనబడకుండా ఒకవేళ అంధకారము కమ్మేసిందేమో. కనుక ఈ శుభవేళ నా ప్రభు చెప్తున్నాడు, నా దేవుడు నీవు పోవు చోట్ల నెల కూడా నీకు తోడుగా ఉండి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సహాయము కావాలో అట్టి సహాయము నా దేవుడు నీకు అందించునుగాక. సహోదరి సహోదరుల, ఒకప్పుడు దావీదు కూడా ఏమన్నాడు, కలవరపడ్డాను, కొండల వైపు నా కన్నులో ఎత్తు చూశాను, నాకు సహాయం ఎక్కడి నుంచి రాలేదు. ఎందుకని? అండబలం, ఖండబలం, భుజబలం, డబ్బు బలం, కులబలం, ధనబలం, అధికార బలము కలిగిన వారు ఉన్నారు అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూశాను. మాట సహాయం చేస్తారేమో, చేతికి సహాయం అందిస్తారేమో అని ఆశపడ్డాను. తెల్లారికి నాకు సహాయం చేస్తాననుకున్నవాడు చివరికి ఏం చేశాడు? సహాయము చేస్తానన్నవాడు సహాయము చేయక చివరికి కనబడకుండా కనుమరుగైపోతే చివరికి నీ జీవితం నిరాశ పాలైపోయిందేమో, నిరుత్సాహముతో నింపబడిపోయేవేమో, నిశ్చేష్టుడుగా నిలిచిపోయేవేమో. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన మట్టివాడు కానే కాదు, ఆయన మహిమ కలిగిన దేవుడు. నిశ్చయముగా నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నీకు సహాయము చేయడానికే ఆయన దిగివచ్చాడు. నీకు సహాయకర్తగా ఉండడానికే దిగివచ్చాడు. ఏ మనిషి నీకు సహాయము చేయలేకపోయినా, ఏ అధికారి నీకు సహాయము చేయలేకపోయినా, నీ ఇంట్లో వాళ్ళే నీకు సహాయము చేయలేకపోయినా, నీ తోడబుట్టిన వాళ్ళు నీకు సహాయం చేయలేకపోయినా, చేస్తానని చెప్పి నెట్టేట్లో నీకు ముంచేసి వెళ్ళిపోయినా నా దేవుడు నీకు సహాయము చేయడానికి నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నీకు తోడుగా వచ్చున్నదాక, నా దేవుని సహాయాన్ని కోరుకో. అందుకంటాడు, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నేను కన్నులెత్తుతున్నాను, యెహోవా వలన నాకేం కలిగింది? సహాయం కలిగింది అని మరలా ఏమంటాడు తెలుసా? నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయించాడు. నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటాను అని మాట్లాడతాడు. దేవునితో మాట్లాడేటప్పుడు అంటాడు నీ సహాయం అంటాడు. నలుగురి మధ్యలోకి వెళ్ళినప్పుడు అంటాడు నా దేవుని సహాయం అంటాడు. దేవుని ఎదుటకు వెళ్ళి నీ సహాయం వల్లనయ్యా సైన్యాన్ని జయించానన్నాడు. జనాల మధ్యలోకి వెళ్ళంటాడు నా దేవుని సహాయం చేశాడు కనుకనే ప్రాకారాలు నేను దాటగలిగాను అన్నాడు. నిశ్చయముగా దావీదు జీవితంలో ఎన్నో ప్రాకారాలు ఎదురొచ్చాయి. దావీదు జీవితంలో ఎన్నో సైన్యం ఎదురైంది. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని పొందుకున్నాడు కనుకనే సజీవుడు నిలిచాడు. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు కనుకనే తన ప్రాణము కాపాడబడింది. దేవుని సహాయాన్ని పొందుకున్నాడు కనుకనే ప్రతి విషయంలో దేవుని కార్యాలు చూడగలిగాడు. నిశ్చయముగా ఈ శుభవేళ నీవు పోవు చోట్ల నెల కూడా నా దేవుడి నీకు తోడై ఉండి నీకు సహాయము చెయ్యునుగాక. ఆరోగ్య విషయంలో సహాయము చెయ్యునుగాక, చదువుల విషయంలో సహాయము చెయ్యునుగాక, వ్యాపార విషయంలో సహాయము చెయ్యునుగాక, నీ చేతి పనుల విషయంలో సహాయము చెయ్యునుగాక, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో సహాయము చెయ్యునుగాక, నీ పని
నిత్యం మా దేవునికి సహాయం చెయ్యను గాక. ఇలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు ఒకవేళ ఉన్నా నా దేవుని సహాయాన్ని కోరుకో. ఆశ్చర్యకరమైన దేవుడు ఆశ్చర్య రీతిగా నా దేవుని సహాయం నీకు అందును గాక. అందుకని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఉజ్జియా భక్తుడు మనకు కనబడతాడు. ఆ భక్తుడి గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆశ్చర్యకరమైన సహాయము ఉజ్జియాకు అందినంత కాలం అతని జీవితం ఎలా ఉంది అంటే స్థిరపడి ఉండేను అనే మాట రాస్తుంది. నిశ్చయముగా ఏ పరిస్థితుల మధ్యలో కలిగించబడిపోతున్నావో, ఏ పరిస్థితుల్లో ఒక స్థిరమైన జీవితం, ఒక స్థిరమైన ఉద్యోగం, ఒక స్థిరమైన పని, స్థిరమైన ఆత్మీయత ఒకవేళ జీవితంలో లేదేమో, నా దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఇక మీదట మీరు స్థిరపరచబడుదురు గాక, మీరు స్థిరముగా నిలిచుకుందురు గాక, విశ్వాసంలో స్థిరముగా ఉందురు గాక, ప్రార్థనలో స్థిరముగా ఉందురు గాక, మీ చేతున్న దేవుడు స్థిరపరచును గాక. ఒకవేళ ఇంతవరకు వాటి కదిలిపోతున్నా నీ కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరచును గాక. ఇక మీద ఎవరు మిమ్మల్ని కదిలించనివ్వకుండా కదలని వ్యక్తులుగా నా దేవుడు మీ జీవితాలని, మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరముగా ఉంచును గాక. మీరు విశ్వసించండి. ఏ సహాయము కొరకైతే ఎదురు చూస్తున్నావో, రాజులు చేయని సహాయం కూడా రాజే ఒక రోజు అంటాడు, ఏమని? యెహోవా సహాయము చేయనిదే నేను ఎక్కడి నుంచి నీకు సహాయము చేయగలుగుతానని. నిశ్చయముగా ఏ ద్వారాలు మూయబడినా నా దేవుడు తన హస్తాన్ని చాపి నీకు సహాయము చేయువాడు నేనే అని నీకు తోడుగా వచ్చునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్పండి. దేనికి చెప్పావు? ఏం చెప్పావు? నేను పోవు చోట్ల నెలలా నా దేవుడు నాకు తోడుగా ఉండి నాకేం చేయబోతున్నాడు? ఎక్కడికి చెప్పు. నేను వెళ్ళుచున్న చోట్ల నాకు దేవుడు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేయబోతున్నాడు అని చెప్పు గట్టిగా. పక్కన చెప్పు. నీవు పోవు చోట్ల నెలలా నా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయునుగాక అని చెప్పు. నీకు సహాయం చేయునుగాక అని చెప్పు. ఆయన సహాయం చేసి అడ్డుపడడానికి ఏ నరుడు పడికిరాడు. సముద్రానికైనా ఆనకట్టేయచ్చేమో కానీ యేసయ్య సహాయం చేస్తే అడ్డుపడినాడు. అవసరమైతే వాడు కనబడకుండా చేస్తాడు, కానీ నీ రావాల్సిన సహాయం నీకు అందునుగాక. కొన్ని సభలు గట్టిగా మనం పోయిన చోటనల్లా తోడుగా ఉండి దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. రెండో మాట చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 30వ మాట. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యం. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందును. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను పాదము పెట్టిన చోటల్లా, అడుగు పెట్టిన చోటల్లా, వెళ్ళిన చోటల్లా అని అర్థం. నేను అడుగు పెట్టిన ప్రతి చోట నీకేం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. మామ అల్లుల మధ్యలో జరిగిన ఒక చిన్న సంభాషణ. ఎవరి మధ్యలోండి? అడిగి చెప్పండి. మామ అల్లుల మధ్యలో జరిగిన ఒక చిన్న సంభాషణ. ఏమని? మామ, నేను నీ ఇంటికి రాక మునుపు, నీ ఇంట్లో అడుగు పెట్టక మునుపు నీకున్నదంతా కొంచెమే. చాలి చాలని తిండి, చాలి చాలని బట్ట, చాలి చాలని ఇల్లు. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే. అయితే నేను పాదము పెట్టిన చోటనల్లా దేవుడు ఏం చేశాడు? నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందావు, బహుగా విస్తరించావు, బహుగా ఆస్వాదించబడ్డావు. కారణం ఏంటి తెలుసా? నేను పాదము పెట్టిన చోటల్లా నా దేవుడు నాకు తోడై ఉండి ఏం చేశాడు? నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను కాదు మామ, నన్ను కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. మీరు గమనించి చూడండి, యాకోబు తన ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు చిన్న ఆస్తి తగాదాలో వాళ్ళ అన్న కత్తి పట్టుకున్నాడు, కథ తెరుస్తానని
తీర్మానం చేసుకొని కూర్చున్నారు. ప్రాణ భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని సొంత ఇంటిని వదిలిపెట్టి కట్టుకున్న బట్టలతో చేతి కర్రతో కొబ్బరి సీసాతో బయలుదేరాడు. మన సీసా ఎందుకు తెచ్చుకున్నాడో మనకు తెలియదు. కొబ్బరి సీసాతో బయలుదేరాడు. పరిగెత్తి ప్రాణ భయాన్ని గుండెలో పెట్టుకున్నాడు కదండి. పరిగెత్తి వెనక్కి తిరిగి చూసే లోపల సూర్యుడు అస్తమించాడు, విక్రించాడు. ముందు చూసే లోపల చీకటి పలకరించింది, నిలబెట్టింది. ఎటు వెళ్ళాలో అర్థం కాక యాకోబు అక్కడే నిలిచిపోయి ఆ రాళ్ళని పూల పానుపుగా చేసుకొని ఒక రాయిని తలగడగా చేసుకొని మోకాలు డొక్కలు పెట్టి ఏడ్చుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక నిచ్చెన, జాయింట్ లేని ఒక నిచ్చెన, ఆకాశం నుండి తన తల వరకు ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవాది దేవుడిని యెహోవా కూర్చున్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? యాకోబు, నీవు వెళ్ళు, అడిగా కలిగి చేయండి, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో అన్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను కాపాడుతానన్నాడు. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ రోజున ప్రభు నాకు చెప్పాడు, ఏమని? నేను చెప్పిన మాట నీతో నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవనని చెప్పాడు. మామా, నీ ఇంటికి వచ్చా, 20 సంవత్సరాలు అయిపోయింది. 10 సార్లు జీతం మార్చావు. నువ్వు ఎన్నిసార్లు? 10 సార్లు జీతం మార్చావు. నేనేం ఉండేది అనుకున్నా, నేనేం మోసగాని అనుకున్నా, నీ బుద్ధిలో నాకు వచ్చిన అనుకున్నా. నా అక్కడ ఉండాలి ఎక్కువ నువ్వు. నేనే మోసగాడిని అనుకున్నా, నాకడ ఉండాకులు ఎక్కువ. మేనబాబు గారు నీ రక్తం నాకు వచ్చినట్టుంది. మొత్తం మీద 10 సార్లు జీతం మార్చావు. ఎండకి ఎండా, వర్షానికి తడిసా, చలికి క్షీణించిపోయా. అప్పటికి నా దగ్గర ఉన్న ఏ సింహం తిన్నా, ఏ తోడేలు తిన్నా అది నా ఖాతాలో వేసావు, నా దగ్గర సొమ్ము కొట్టేశావు. ఎన్ని నువ్వు చేసినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకని ఏ హాని జరగనివ్వకుండా చేశాడు. అవునరుడా, నీ మీదకి వచ్చే కానీ ఆ రోజు కళ్ళ కూడా కొట్టాడు నన్ను ఆయన. నీ గురించి ఏదైనా మాట్లాడదాం అనుకున్నప్పుడల్లా కళ్ళ కొడుతున్నాడు ఆయన. ఎవరు? నా దేవుడు మరి మామూలు కాదు. నీ గురించి ఏదైనా మాట్లాడితే రాత్రి కళ్ళ కొత్తాడు. వాడికి లాభాన్ని కల్లోకి వచ్చాడు రాలేదా? వస్తాడు, కళ్ళకి నిజంగానే వచ్చి నిలబడతాడు. అందుకని చేశాడు. ఇన్ని చేసిన మామ 20 సంవత్సరాలలో 10 సార్లు జీతం మార్చిన, పలు రకాలుగా నన్ను చిత్రహింసలు చేసిన నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే ఇప్పుడు అది బహుగా అభివృద్ధి పొందింది. కారణం ఏంటో తెలుసా? నేను పాదము పెట్టిన చోటల్లా, నేను పాదము పెట్టిన చోటల్లా నా దేవుడు నాకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు సభలు గట్టిగా నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కట్టుకున్న బట్టలతో చేతి కర్రతో కొబ్బరి సీసా తీసుకొని వచ్చాడు. ఆ సీసా అక్కడే అయిపోయింది. ఇప్పుడు కట్టుకున్న బట్టలు చేతి కర్ర మాత్రమే తీసుకొని తాను దాటి వచ్చాడు. ఇప్పుడు మరలా పుట్టింటికి పోయేటప్పుడు ఎలా పోతున్నాడట? విస్తారమైన మంటలు, విస్తారమైన పనివారు, భార్యలు, పిల్లలు, పెద్ద సైన్యమే బయలుదేరింది. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాడు యాకోబు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? విస్తారమైన సైన్యం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా మామా? నేను పాదము పెట్టిన చోటల్లా, గుడిసెలు గట్టిగా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను ఆశీర్వదించాడు, నన్ను కూడా ఆశీర్వదించాడు. అంటే ఈ 2025వ సంవత్సరంలో నిశ్చయముగా ఉద్యోగ స్థలానికి వెళుతున్నావా? వ్యాపార స్థలానికి వెళుతున్నావా? ఏ పని జీవనానికి దేవుడు ఎలాంటి పనులైతే దేవునికి ఇచ్చాడో ఇక మీదట నువ్వు పాదము పెట్టిన చోటల్లా నా దేవుడు తోడుగా నేను ఆశీర్వదించునుగాక, శాపము తొలగిపోవునుగాక, దరిద్రత దూరమైపోవునుగాక, ఏమి కొరత, కొదువ, తక్కువ ఇక నీ ఇంట వంట కనబడకుండా కనుమరుగైపోవునుగాక. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నీ చరిత్ర మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నారు. నీ స్థితిగతిని మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా, నీకు ఆలోచన చెప్పే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యాకోబు జీవితంలో ఏది లేక
లేకుండా చిన్ని గమ చేతిలో లేని యాకోబుకి ఇప్పుడు విస్తారమైన ఆశీర్వాదం కలిగింది. కారణం ఏమిటయ్యా అంటే అతడు పాదములు పెట్టిన చోటల్లా కూడా దేవుడు అతను ఏం చేశాడట కారణం ఏంటంటే పాదం పెట్టిన చోట ఆయన తోడుగా ఉండి ఏం చేశాడు ఆశీర్వదించాడు. ఇలాంటి భక్తుడే మరొక భక్తుడు మనకు కనబడతాడు. అతగాడి పేరు యోగు అని రాసింది బైబిల్. ఎవరండి? యోగు. యోగు కూడా ఏమంటాడంటే నేను పెట్టిన అడుగల్లా చెప్పమ్మా ఏ బురదలో ఎక్కడ పడిందంట నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడింది. నా గురించి చెవిన పడిన వాడు ఏమంటున్నాడు అదృష్టవంతుడా వాడి చేతులు గీత రోజు మీద రాత చెప్పు బాగానే ఉన్నట్టుంది అనుకుంటున్నారు జనాలందరూ. కారణం ఏంటంటే నేను పాదము పెట్టిన చోటల్లా నేతిలో పడుతుంది అన్నాడు. మరి మీ పాదాలు ఆడబడుతున్నాయి అమ్మా. కొందరి గురించి అంటారు మాస్టర్ గారండి పచ్చగా నవ్వుతున్న ఫ్యామిలీ అండి పెట్టింది అడుగు ఎండిపోయింది కలకలకలాడుతుందని సంఘం అడుగు పెట్టింది కావరాలు చేసింది. బాగున్న ఫ్యామిలీ అండి పచ్చగా ఉన్న సంసారం అడుగు పెట్టింది నీళ్ళునే ఎండిపోయి ఏ లెగ్గు లెగ్గు ఏ లెగ్ అంట ఐరన్ లెగ్ అంటా ఉంటారు కొంతమంది. అడుగు పెట్టింది ఉద్యోగం పోయి, అడుగు పెట్టింది పొలంలో పంట పోయి, అడుగు పెట్టింది కరోనా వచ్చింది, అడుగు పెట్టింది ఉన్న ఉద్యోగం సస్పెండ్ అయిపోయి, అడుగు పెట్టింది పోయింది. ఇక మీద నీ గురించి అలా చెప్పుకోరు. ఏమంటారు ఆ వచ్చి అడుగు పెట్టిందయ్యా కలిసి వచ్చిందయ్యా, అడుగు పెట్టిందయ్యా శాపం పోయిందయ్యా, అడుగు పెట్టిందయ్యా సంతోషం వచ్చిందయ్యా, అడుగు పెట్టిందయ్యా ఆరోగ్యం వచ్చిందని. నువ్వు పాదము పెట్టిన చోట నెల కొడుచబడి గట్టిగా నువ్వు పాదము పెట్టిన చోట నెల ఆ దేవుడు నీకు తోడుగా ఉండి ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉన్నావో ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళు. ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, పొలానికి వెళ్తున్నావా, కాంట్రాక్టులు కావాలనుకున్నావా, ప్రాజెక్టులు కావాలనుకుంటున్నావా, నీ కుటుంబానికి ఏది కావాలని అడుగుతున్నావో ప్రభువా నేను వెళుతున్న చోట నెల నువ్వు నాకు తోడుగా అని ప్రభు దగ్గరికి వెళ్ళు. నువ్వు పాదం మోపు, నీ పాదం మోపిన వెంటనే నా దేవుడు అది శాపగ్రస్తమైన స్థలమైన ఆశీర్వాదకరముగా మార్చునుగాక, దీవెనకరంగా మార్చునుగాక. ఎందుకే నీ పాదము పెట్టిన చోట నెల కలుగుతుంది. మనం కూడా పెడుతున్నాగా ఏం అవ్వట్లేదే. యోబు గారిని అడిగామనుకో, యోబు గారండి తూర్పు దిక్కున ఎంత దూరం పోయినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరు నీ గురించి మాట్లాడిన అదృష్టవంతులు అంటున్నారు. ఇద్దరం కలిసి వ్యాపారం స్టార్ట్ చేశాం, ఇద్దరం కలిసి పొలంలో పని విత్తనాలు వేసాం, ఇద్దరం కలిసి పాడి పశువులు తెచ్చుకున్నాం, ఇద్దరం కలిసి ఉద్యోగం ప్రారంభించాం, మాకేం వెళ్ళిపోయింది, నువ్వేమో వెళ్ళిపోతున్నావు. ఇంత ఆశీర్వాదానికి కారణం ఏంటని అందరూ కళ్ళలో కొవ్వొత్తులు పెట్టుకుని చూస్తున్నారు జనాలందరూ. వీళ్ళందరూ సమాధానం ఎవరు చెప్పారో తెలుసా? సాతాను గారు చెప్పాడు. విచిత్రంగా ఉంది కదా. అవును, సాతాను గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? యోగుకును యోగు కుటుంబమునకును యోగు కలిగిన సమస్తములకు చుట్టూ నువ్వు కంచె వేసావు, అతని చేతి మనం దీవించావు, అతని ఆస్తి ఈ దేశంలో విస్తరించింది అని సాతాను గారే సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకని? యోగు పాదము పెట్టిన చోట నెల కూడా నేతుల పడింది. ఎందుకని? పాదం పెట్టిన చోట నెల ఆశీర్వాదం ఎందుకు కలిగింది అంటే వచ్చింది రెఫరెన్స్ 23వ అధ్యాయం 11వ వాక్యం యోగు గ్రంథం. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి అటు ఇటు తొలగక ఆయన మార్గములను అనుసరించినవి. యోబు గారు నువ్వు పెట్టిన అడిగల నేతులు పడుతుంది, పట్టుదల పసిడైపోతుంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది, ఆశీర్వాదం చూడగలుగుతున్నావు. దీనికి కారణం నీ చేతుల గీతలా, నీ నుదుటి మీద రాత అంటే కాదు పిచ్చోడా. నేను పాదము పెట్టిన చోటల్లా నేతిలో పడ్డానికి గల కారణం ఏంటంటే నేను పాదము తీసి పాదం పెడుతున్నానంటే ఆ పాదం ఎక్కడుందో తెలుసా? యేసయ్య అడుగులో వేస్తున్నా. ఇప్పుడు చెప్పడు గట్టిగా, యేసయ్య అడుగులో వేస్తున్నాను. యేసయ్య అడుగు చాడలో నేను నడుస్తున్నాను. యేసయ్య ఏ అడుగులైతే వేసుకుంటూ వెళ్ళాడో అదే అడుగులో నేను కూడా వేసుకుంటూ వస్తున్నాను. యేసయ్య అడుగులు పక్కన వేయట్లేదు, యేసయ్య అడుగు చాడలో వెళుతున్నా నేను. మరి రోజున నీవు ఎవరి అడుగు చాడలో వెళుతున్నావు? ఎవరి అడుగులో నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నావు? అంబేద్కర్ గారు అడుగు చాడలా, రాజకీయ నాయకులు అడుగు చాడలా? నాకేంటండి ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఆ భక్తుడు, ఈ భక్తుడు అని ముందు పెట్టుకుని వారు అడుగు చాడరా? ఎవరు అడుగు చాడలే వెళ్ళాలి మనం?
చెప్పాలి గట్టిగా. ఎవరు అడుగు జాడలే వెళ్ళాలి? ఆ భక్తుని ముందు పెట్టుకున్నా, ఈ భక్తుని ముందు పెట్టుకున్నా, వాళ్ళని వద్దు ఎవరిని ముందు పెట్టుకున్నా పళ్ళుడిపోతా నీకు. అందుకని ఎవరిని పెట్టుకోవాలి మనం? యేసయ్య మనకు మాదిరి, యేసయ్య మనకు రోల్ మోడల్. కొడుచొకటి గట్టిగా. ఎవరితో మనం పొందారు? భక్తుల అనుభవాలు మనకు అవసరం, భక్తుల జీవితం మనకు అవసరం. వాళ్ళ అడుగులో మనం అడుగులు వేయకూడదు. యేసయ్య అడుగులు ఉన్నాయి మనకి. ఏ అడుగులు ఉన్నాయండి? అందుకని పేతురు భక్తుడు ఏమంటాడు? ఆయన మీ కొరకు శ్రమపడి మీరు ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ప్రతి విషయంలో ఆయన మనకేముంచాడు? ఒక మాదిరి ఉంచాడు ఆయన. నీవేమో ఆయన అడుగులు పక్కన పెట్టి ఆ భక్తుల దగ్గరికి పోతున్నావు, వాళ్ళ దగ్గర వాళ్ళ అడుగులు వీళ్ళ అడుగులు ఫాలో అవుతున్నావు. మనం ఫాలో అవ్వాల్సింది ఎవరంటే యేసయ్య అడుగులో నువ్వు అడిగేసావు అనుకో. యేసయ్య ఎలా నడిచాడో, యేసయ్య ఎలా జీవించాడో, యేసయ్య ఎలా బ్రతికాడో, యేసయ్య ఎలా సేవ చేశాడో, ఎలా యేసయ్య తన జీవితం ఎలా ఉందో అదే ఫాలో అవు నువ్వు. అలా అడుగులో ఆయన అడుగులో నీ పాదాలు వేసుకుంటూ వెళ్తే నువ్వు ఎక్కడ పాదం పెట్టినా అక్కడ ఆశీర్వాదం. కూడా చెప్పగలిగే మరి నీ పాదాలు ఎక్కడ ఉన్నాయి? అందుకే దావీదు కూడా ఈ లాజిక్ తెలుసుకున్నాడు. అందుకే దావీదు కూడా ఏమంటాడు? అయ్యా నీ వాక్యమే నా పాదాలకి చెప్పమ్మా. ఇంటికి వెళ్ళాలిగా దీపం చెప్పు. ఎవరు? నీ వాక్యమే నా పాదాలకి దీపమయ్యా, నా త్రోవకి వెలుగయ్యా. అందుకనే నీ వాక్యాన్ని నా పాదాల దీపంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వేసే ప్రతి అడుగు ఎలా వేస్తున్నాను? నీ వాక్యపు అడుగులోనే వేస్తున్నాను. నీ వాక్యానుసారంగా నడుస్తున్నా. నేను నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను, నీ వాక్యం నా కన్నుడెదుట ఉంచుకున్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యము చేతను నడిపించబడుతున్నా. అంటే దావీదు వెళ్ళిన చోటనల్లా దావీదుకు తోడుగా ఎందుకున్నాడు? ఉన్న దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే దావీదు వేసే ప్రతి అడుగు వాక్యానుసారమైన అడుగు. అందుకని వాక్యం ఏం బోధిస్తుంది, వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏం తెలియపరుస్తుంది, అదే వాక్యానుసారంగా నువ్వు జీవించు, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, వాక్యం చెప్పినట్టుగా నువ్వు చేయి. యేసయ్య అడుగులు జాడలు ఉన్నాయి కదా, యేసయ్య నడిచిన అడుగులు ఉన్నాయి కదా, అడుగులు అడుగు వేసుకుంటే వెళ్ళు. యేసయ్య ఎలా ప్రేమించాడు అలా ప్రేమించు, యేసయ్య ఎలా క్షమించాడు అలా క్షమించు, యేసయ్య ఎలా సహించాడు అలా సహించు, యేసయ్య ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థించు, యేసయ్య ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో అలా పరిశుద్ధంగా ఉండు, యేసయ్య ఎలా విధేయత కలిగి ఉన్నాడో అలాంటి విధేయత కలిగి ఉండు, యేసయ్య ఎలా ఉన్నాడో అలాంటి నువ్వు కూడా ఉండు. మనుషులు భక్తులు కనుక మనం ముందు పెట్టుకున్నాం అనుకో, వాళ్ళలో ఏదో ఒక లోపం కనపడుతుంది. ఆ లోపం కనపడింది అనుకో నీ జీవితంలో పెద్ద ప్రమాదం ఉంటుంది. అందుకని ఏ లోపం లేని వాడు ఎవడయ్యా అంటే యేసు ఒక్కడే. ఆయన కనుక మనం ముందు పెట్టుకున్నామంటే నువ్వు తొట్టిల్లిపోవు, నువ్వు పడిపోవు. నీ అడుగులు కనుక ఆయన అడుగులు వేస్తే నువ్వు పెట్టిదల్లా నేతిలో పడును కాక. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏమర్థమైంది చెప్పి ఇప్పుడు? నేను పాదం పెట్టిన చోటల్లా ఆయన నాకు తోడుగా ఉండి ఆశీర్వదించాలంటే నా పాదాలు ఎవరు అడుగులో ఉండాలి? యేసయ్య అడుగులో మనం కనుక వేసుకుంటూ వెళ్ళగలిగితే నువ్వు పెట్టిన అడుగెల్లా దేవుడు ఏం చేస్తాడు? వేరే కదా మేము వచ్చిన కొత్తలో, సేవకు వచ్చిన కొత్తలో అప్పుడు పెద్దగా అభివృద్ధి విస్తరణ లేదు కదండి. అప్పుడు అంటా ఉండేది, దేవుడు మిమ్మల్ని పిలిచాడు నాయన, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని ఎడారిలోకి పంపించిన, అరణ్యంలోకి పంపించిన, ఏమీ లేని చోటకి మీరు పంపించిన మీరు వెళ్ళండి. ఎందుకంటే మీరు అడుగు పెడితే ఎడారి ఏదేలుగా మారాలి, ఎడారి ఏదేలుగా మారాలి. అందుకని మేరకు ఎప్పుడు అనేది ఈ ఘోరమైన ఘోరంటాడు దేవుడు ఆశీర్వదిస్తాడయ్యా, మనం అడుగు పెట్టాం అని చెప్పి ఎప్పుడు అనేది. ఇప్పుడు ఘోరంలో ముందు పెద్ద సీట్ అయిపోయి ఒకప్పుడు పెద్ద అడిగేది కదా. మనం అడుగు పెట్టాం. చాలా చోట్లలో కూడా మనం ఆరాధనకి స్థలం లేక బూతు బంగ్లాలోకి వెళ్ళి ఆరాధన స్టార్ట్ చేశారు. ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు పోరు, ఎవరు ఫ్రీగా ఇస్తామని కూడా ఇంట్లో పోయేవాళ్ళు కాదు. అలాంటి ఇళ్లలోకి వెళ్ళి ఆరాధన చేసి ఇప్పుడు ఆ బూత్ బంగ్లా ఏమైంది? ప్రార్థన మందిరాలు అయిపోయింది. అందరికేమది శాపగ్రస్తమైంది. మనం పెట్టే అడుగు ఏమైంది? మరి అట్లా ఉండాలి మనతో. తప్పని గట్టిగా మనం ప్రార్థన పెట్టిన చోటల్లా
అందరికీ శాపంగా ఉండే సమూహ స్థలంలోకి వెళ్ళొద్దు, ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని అందరూ అంటారు. మనం అడుగుపెట్టే కావాలి, ఆ శాపము తొలగిపోవాలి, ఆ దరిద్రత దూరం అయిపోవాలి, ఆ సాతాను కార్యాలు, దయ్యపు కార్యాలు, చేతబడి కార్యాలు నిర్మాణం అవ్వాలి. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు యేసయ్య అడుగులో ఉంటుంది కనుక, వాక్యపు వెలుగులో మనం ఉంటున్నాం కనుక, వాక్యానుసారంగా నడుస్తున్నాం కనుక, వాక్యాన్ని చేతబట్టుకొని ఉన్నాం కనుక, ఆ వాక్యపు వెలుగులో మన జీవితం ఉంది కనుక వెళ్ళిన ప్రతి చోట చీకటి తొలగిపోతుంది, అంధకారం నిర్మూలమైపోతుంది, అది ఎడారైనా ఏదేనుగా మారుతుంది. ఇప్పుడు చప్పలు గట్టిగా ఎండిపోయిన భూమిలోకెళ్ళినా అందులో సెలయేరు పారేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. అరణ్యంలోకి వెళ్ళినా అందులో దేవుడు మన కొరకు త్రోవను పుట్టించగలుగుతాడు. ఇప్పుడు చప్పలు గట్టిగా కష్ట పరిస్థితుల్లో కూడా మనం పాదము మోపిన తర్వాత నిత్యముగా దేవుడు కార్యాలు జరిగించుగాక, దేవుడు కార్యాలు జరిగించుగాక. అందుకని మనం పాదము పెట్టిన చోటనెల్లా దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించుగాక, ఆశీర్వదించుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చెప్పు. చూసుకో, నీ పాదాలు చూసుకో, నీ పాదాలు చూసుకొని నేను పోవు చోటనెల్లా ప్రభువా, యాకోబే కాదు, యోబే కాదు, నేను కూడా ఉన్నా, నీ రక్తం చేత కడగబడిన బిడ్డని, నీ అడుగులు అడుగేస్తున్నానయ్యా అని పాదం పెట్టు. అంతే, దేవుడు తోడుగా ఉంటాడు. అక్కడ శాపం తొలగిపోతుంది. కొంచెముగా ఉందా, దేవుడు దాన్ని బహుగా విస్తరింపచేయునుగాక, బహుగా అభివృద్ధి పరచునుగాక. నీవు ఆశీర్వదించబడమే కాక నీ ద్వారా అనేకులు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి, చెప్పుకోవాలి. నువ్వు వచ్చిన తర్వాత మాకు ఆశీర్వాదం కలిగింది, ఈ పాస్టర్ వచ్చిన తర్వాత మాకు ఆశీర్వాదం కలిగింది, వీళ్ళు వచ్చిన తర్వాత మాకు దీవెన కలిగింది అని చెప్పుకునేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. రావణ్ తక్కువ కాదు, శకును చూసి తెలుసుకున్నాడంట. మరలా అవునా కాదా? శకుని దగ్గర చూసి తెలుసుకుంటే ఏమన్నారట? యాకోబు వచ్చిన తర్వాత నీకు కలిసి వచ్చిందని బాబు అన్నాడు. చెప్పాలి అట్లాగా. మేము వచ్చిన తర్వాత ఏమవ్వాలా? చెప్పాలి గట్టిగా. ఇంట్లో అడుగు పెట్టింది కోడలు కలిసి వచ్చింది చెప్పాలి. వచ్చింది అయ్యే పోయింది అనకూడదు, ఆయన లెక్క అనకూడదు. మన పాదము పెట్టిన చోట ఎల్లా దేవుడు తోడుగా ఉండి ఆశీర్వాదాన్ని కలుగు చెయ్యునుగాక. మూడో మాట కూడా సభలు గట్టిగా. మూడో మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యం. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా, దావీదు పోయిన చోట్లని చదివే ప్రతి చోట ఈ మాట కనపడతా ఉంది. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని రక్షించెను. దావీదు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించెను, రక్షించెను, రక్షించెను అని మాట రాయబడింది. నిజమే ప్రియులారా, రక్షించడానికి దానికి మరొక అర్థం ఏంటంటే కాపాడబడుతూ ఉన్నాడు, కాపాడబడుతూ ఉన్నాడు. అందుకనే ప్రస్తుతము దినములలో ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియట్లేదు. అవును కదండి? మరణము కిటికీలకి తుమ్మి చూస్తున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఎవరికి భద్రత లేదు, ఎవరికి సురక్షితము లేదు, ఎవరికి క్షేమము లేదు. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో దావీదు పోయిన చోట్ల నల్లా దావీదు దేవుడు ఏం చేస్తున్నాడట? రక్షించుకుంటూ వచ్చాడట, కాపాడుకుంటూ వచ్చాడట. అందుకే ఒక రోజున ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తన ఏమంటాడు? 53వ కీర్తన చూడండి. 53వ కీర్తన 57వ కీర్తన చూడండి. మొదటి నుంచి 3 వాక్యాలు చూడండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను నేను శరణొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను ఏం చేస్తాడు?
ఎవరు గట్టిగా ఆజ్ఞ ఇచ్చిన నేను చేస్తాడు, రక్షించును. నన్ను మింగాలనుకున్నవారు దూషణలు పడుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యము నాకు తోడుగా పంపిస్తాడు. ఇప్పుడు చెప్పలు గట్టిగా. సౌలు చేత తనమబడుతున్న రోజులు దావీదు ప్రాణాన్ని కాపాడుకుంటూ పలు పర్యాయాల్లో కూడా తన ప్రాణం పోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కాపాడబడుతూ వచ్చాడు. ఒకసారి చిన్న గుహలో దావీదు దాక్కున్నాడు. ఒక చిన్న గుహలో దావీదు దాక్కున్నాడు. ఇన్ఫార్మర్లు ఎక్కువ ఉంటారుగా, మనకి ఇంట్లోనే ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. ఇన్ఫార్మర్లు అందరూ ఏం చేయాలంటే నక్సలైట్కి అప్పగిస్తే తనకు గొడగట్టి అడుగులో తీసుకెళ్ళి పెట్టని కాదండి కాదు. ఏం మాట్లాడండి, ఇన్ఫార్మర్లు ఉంటారు కదా. వెంటనే ఇన్ఫార్మర్ అంటే హలో అని సౌలుకి ఏం చేశాడు, ఓ ఫోన్ కొట్టాడు. సౌలు ఊరుకున్నాడా, సైన్యం మొత్తాన్ని తీసుకొచ్చాడు. ఏది ఒకరిని పట్టుకోవడానికి సైన్యం మొత్తం తీసుకొచ్చి గుహ చుట్టూ నిలబెట్టాడు. ఇక ఈ రోజు దావీదు తప్పించుకోవడానికి వీలు లేదు. నల్లి తగ్గినట్టుగా బగ్గింది వచ్చినట్టుగా తొక్కేసేస్తారు. ఇక దావీదు పని అయిపోయింది. దావీదు చాప్టర్ క్లోజ్. ఎందుకని ఈ ఆడోళ్ళు వాడిన పాటలకి మీరు కాదు, ఈ ఆడోళ్ళు వాడిన పాటకి పాపం మంచోడుగా ఉన్న షడ్డోలు చేసి పడేసింది. సౌలు మంచోడే. ఈ ఆడోళ్ళు వాడిన పాటకి సౌలుకి అసూయ పెరిగింది, కుళ్ళు పెరిగింది, మచ్చలు కూడా పెరిగింది. ఏమని వాడారు, మామూలు వాడితే పడిపోలే. దావీదు 10,000 సౌలు 1000 అన్నాడు. ఎవరికి మండదండి? ఎవరికి మండదండి? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి ఆయనేమో 1000 అన్నాడు. నేను కాక మనం వచ్చి ఒక రాయితో కొట్టినవాడు మాత్రం 10,000 అన్నారు. ఎవరు కడుపుమండదు? మనగా గట్టిగా ఎవరికైనా కడుపుమండి. ఆ పాట పాడకపోయినా బాగుండేదిగా. ఏమంటే పాడారు ఆడోళ్ళు, మీరు కాదు. వాళ్ళు ఆడోళ్ళు పాడిన పాటకి సౌలుకి పాప వచ్చి వాళ్ళు చూడగానే కడగలాడిపోతారు. ఇంటి ఇసురుతూ ఉంటాడు, భోజనాన్ని పిలిచి కూడా సంపాదన ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చుట్టూ సైన్యం ఉంది. దావీదుతో కొంతమంది ఉన్నాడు. వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా, మా కాలు మీదకి వచ్చాడు. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అంటున్నాడు. ఇగో ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు ఇదిగో నీ రెక్కల నీళ్ళకి నేను వెళ్తున్నానయ్యా. పక్కన అన్నాడు, దావీదు గారు ఎవరు చెప్తున్నావు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, దావీదు ఏమన్నా తెలుసా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యాలు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నావు. అవునా, ఆయన మొరపెడితే ఏమైంది అన్నాడు. వెంటనే దావీదు ఏమంటాడు తెలుసా, ఆకాశం నుండి ఆజ్ఞ ఇస్తాడు ఆయన, ఆజ్ఞ జారీ చేస్తాడు ఆయన. ఆజ్ఞ ఇచ్చిన ఏం చేస్తాడు ఆయన, ఇదిగో ఈ ఆపదలన్నిటిలో నుంచి, ఈ శ్రమల అన్నిటిలో నుంచి, ఈ శోధనల అన్నిటిలో నుంచి నా ప్రాణాన్ని మింగాలనుకున్న వాళ్ళు వచ్చారు. మాటలతో నా జీవితాన్ని నాశనం చేయడానికి చాలా మంది వచ్చారు. ఇదిగో వీటన్నిటి నుంచి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, కృపా సత్యములను పంపిస్తాడు. ఆ కృపా సత్యములు ఎవరు, మన ప్రభువు యేసుక్రీస్తు. ఎవరైనా కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడు కదా, యేసయ్యను పంపిస్తాడు నా కొరకు అంటూనే ఉన్నాడండి. ప్రార్థన చేస్తాం, చూద్దాం అంటాడు పక్కనోడు. చూద్దాం ఎలా రక్షించబడతావో, ఎలా కాపాడబడతావో, నేను రక్షించడానికి ఎవడొస్తాడో అని అంటా ఉంటే నువ్వు చూస్తూ ఉండు. ఆకాశం నుంచి ఆజ్ఞ వస్తే చూడు అంటూనే ఉన్నాడు. పిల్లని మోగింది. ఎవరిది, సౌలు ఫోన్ మోగింది. హలో అన్నాడు. ఎక్కడున్నావయ్యా అన్నాడు. వాడ దగ్గర ఉన్నాను, అర్జెంట్గా 3 సభ్యులు బయలుదేరి వచ్చాను. ఏమి నువ్వేమో ఒక్కరిని పట్టుకోవడానికి ఊరత తీసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు దేశాన్ని పట్టుకోవడానికి ఎవరు వస్తున్నారు, శత్రువులు వస్తున్నారు. ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే నీ దేశం నీకు దక్కదు. ఇప్పుడు కనుక రాకపోతే ఏ సింహాసనం కొరకైతే దావీదు వెంటబడుతున్నావో ఆ సింహాసనం నీకు దక్కదు, నీ భార్య పిల్ల నీకు దక్కదు, నీ ఆస్తి నీకు దక్కదు, వచ్చేసాయి అన్నాడు. తప్పదంటావా అన్నాడు. తప్పదన్నాడు. అబో అని సౌలు తన బెటాలిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, తన రాజ్యంలోకి వెళ్ళాడు. హోందంగా దావీదు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని సభలు గట్టిగా దేవుడు రక్షిస్తే ఇట్లా ఉంటుందని వెళ్ళిపోతున్నాడు. మహోన్నతుడైన దేవుడు, ఆ కార్యము సఫలం చేసే దేవుడు ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చాడు.
దావీదు పోయిన చోట నెల దావీదుకు తోడుగా ఉండి దావీదు రక్షిస్తూనే వచ్చాడు. నిశ్చయముగా నీ జీవితంలో నీ పిల్లలని, నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని నా దేవుడు రక్షించునుగాక, దేవుడు కాపాడునుగాక. పాపం నుంచి రక్షించే రక్షకుడు మాత్రమే కాదు, ప్రతి విషయములను కాపాడుకోనుగాక. ఆయన కాపాడకపోతే కావలి వాడు మేలుకొని ఉండుట, కళ్ళలో కొవ్వొత్తులు పెట్టుకొని ఉండుట, సెక్యూరిటీ గార్డు పెట్టుకొని ఉండుట, కరెంట్ పెట్టుకొని ఉండుట, కుక్కలు తెచ్చుకొని ఉండుట, మాట్లాడరే అర్థమే. ఆయన మనం కాపాడుతున్నాం. కారుకి ఎన్ని బిల్లులు ఉన్నాయి, ఏం చేసుకున్నాడు దేవుడు కాపాడకపోతే. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, బిల్లులు ఓపెన్ అయ్యాయి, ఏమైనా కూడా తెలియట్లేదు. దేవుడు మనం కాపాడకపోతే మనం ఏం చేయలేవు. నువ్వు ఎన్ని బిల్లులు పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా దేవుడు అనుకోవాలంతే, దేవుడు అనుకోవాలంతే. నువ్వు సైకిల్ మీద వెళుతున్నా కూడా బయట వెళ్ళిపోయిన నీకేం కాదు, దేవుడు అనుకోవాలంతే. దేవుడు కాపాడకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి దేవుడు మనం రక్షించాలి. ప్రతి విషయంలో దేవుడు మనకు రక్షకుడుగా ఉండాలి. ఆయన మనల్ని కాపాడునుగాక. ఆత్మ సంబంధంగా రక్షించాలి, ప్రాణాన్ని రక్షించాలి, మన శరీరాన్ని కూడా రక్షించాలి. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వలన మనం పొందుకున్న ఆత్మ సంబంధమైన ప్రతి వాటిని కూడా ఏం చేయాలి, దేవుడే రక్షించాలి. అందుకే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తే, ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ అగ్నిగుండం నుంచి మమ్మను రక్షించుటకు ఆయన ఏం రక్షిస్తాడు, మా విశ్వాసాన్ని రక్షించుకుంటాడు ఆయన. దావీదు నిమిత్తం నిత్యము నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? రోజు 3 సార్లు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావుగా, బతిమలాడుకుంటున్నావుగా, దేవుని స్తుతించుతున్నావు కదా, ఏ లోపం లేకుండా నమ్మకస్తుడుగా ఉంటున్నావు కదా, యథార్థంగా బ్రతుకుతున్నావు కదా. మరి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా? నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుందా? నీ భక్తి నిన్ను రక్షిస్తుందా? నీ స్తుతి నిన్ను రక్షిస్తుందా? నీ యథార్థమైన జీవితం నిన్ను రక్షించగలదా అని సింహపు బోనులో పడవేస్తే, అగ్ని గుండంలో పడవేస్తే, వారి విశ్వాసము చెక్కు చెదరకుండా, వారి ప్రార్థన చెక్కు చెదరకుండా, వారి స్తుతి చెక్కు చెదరకుండా, దేవుని మీద వాళ్ళకున్న నమ్మకం చెక్కు చెదరకుండా దేవుడు వారిని రక్షించును. గట్టిగా నిలబడతాను, నిలబడలేను, కాపాడబడలేను, ఈ భక్తి చేయగలుగుతానో చేయలేను, ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతానో లేను, ఈ పరిశుద్ధమైన జీవితాన్ని నేను చేయగలుగుతానో లేను, ప్రభు రాకడ వరకు నేను ఉంటానో లేదో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నా దేవుడు నిన్ను, నీ భక్తిని, నీ కలిగిన సమస్తాన్ని నువ్వు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినము వరకు కూడా కాపాడుటకు రక్షించుడుగా సమర్థుడైన దేవుడు. వారి విశ్వాసాన్ని దేవుడు రక్షించాడు. వారి దేవుని మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ముగా లేదు. అలాగే దానియేలు కూడా దేవుని సంగతులు బ్రతికిన బ్రతుకు ఒమ్ము కానివ్వలేదు. దేవుడు రక్షించాడా లేదా? నిన్ను రక్షించాడా అని శత్రువు అడుగుతున్నారు. రక్షించాడా లేదా చూద్దురా అని తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఏ దాని లోపల సింహాలు లేవంటావా? మీరు చూసిరావు ఉన్నాయి. ఏం లేదు, లోపలికి వెళ్ళలేదు. ఏమైంది అంటే లోపల పడేశారు. ఒక నుంచి ప్రార్థన చేసుకున్నా, నా దేవుడు ఏం చేశాడు, నన్ను రక్షించుటకు దూతను పంపించాడు, సింహం మూలను మూసాడు, నన్ను రక్షించాడు. అగ్ని గుండెలో పడేశారు, నా దేవుడు నా కొరకు వచ్చాడు. అగ్ని మధ్యలో ఆయన దహించు అగ్నిగా వచ్చాడు, అగ్నిని ఆహ్లాదకరంగా మార్చాడు, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఏం చేశాడు, రక్షించాడు. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నీ కలిగిన సమస్తాన్ని నా దేవుడు రక్షించునుగాక, కాపాడునుగాక. ఒకవేళ మునిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా? అయ్యా అప్పులో మునిగిపోతున్నానయ్యా, సమస్యలో మునిగిపోతున్నానయ్యా, రోగాల్లో మునిగిపోతున్నానయ్యా, ఆర్థిక ఇబ్బందులు మునిగిపోతున్నాను, రక్షించమని కేకలే. ఆ రక్షకుడు నీళ్ళ మీద నడిచి వచ్చి నీ చెయ్యి పట్టి పైకి లేపి నిన్ను మరలా చక్కగా నిలబెట్టగలిగిన వాడు. గుర్తుపడగలిగాను. నువ్వు వదిలివేసే దేవుడు కాదైనా, విడిచిపెట్టే దేవుడు కాదైనా, నువ్వు వెళుతున్న ప్రతి చోట్ల
నీకు తోడుగా ఉండి ఆయన రక్షకుడిగా, ఆయన విమోచకుడిగా నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి కలిగిన సమస్తానికి ఆయనే ఉండునుగాక, ఆయనే ఉండునుగాక. పోయిన చోట్ల తోడుగా ఉండి సహాయం అందించిన వాడు, వెలుచున్న ప్రతి స్థలంలో, అందుకే బైబిల్ రాస్తుంది కదా, నా నామము జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలంలో నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. అడుగు పెట్టిన ప్రతి చోట నీకు తోడుగా ఉండి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. మూడవదిగా, నువ్వు వెళుతున్న ప్రతి చోట నీకు తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు సభలు గట్టిగా చివరి మాట, రాసుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా, ఏ పదం ఉంది? తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. తాను వెళ్ళిన చోటనెల్లా జయం. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. 4వదిగా, తాను వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనికి తోడుగా ఉండి ఏమి ఇస్తున్నాడట? జయ జీవితాన్ని ఇస్తున్నాడు. జయ జీవితాన్ని ఇస్తున్నాడు. హిజ్కియాను గురించి రాయబడిన మాట, యూదా రాజులలో చెప్పుకునే వారిలో కొందరిలో వేళ్ల మీద లెక్క పెట్టుకుంటే వాళ్ళలో ఒకడెవరు? హిజ్కియా రాజు. యెహోవాను హత్తుకున్నవాడు, వెంబడించుకున్న వెనక తీయనివాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడు, అతని లాంటి వాడు, విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత ఎవరు? అతని ముందుగా ఎవరు? అతని సమమైన వాడు ఎవరు లేడు అని బైబిల్ సెలవిస్తుంది. అట్టి హిజ్కియా జీవితంలో దేవుడు తాను వెళ్ళిన చోటనల్లా తోడుగా ఉండి అతనికి ఏమి ఇచ్చాడట? జయం, జయం, జయం ఇచ్చాడు. నేను కోరుకుంటున్నా, ఒక క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు రాయవారిగా, ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ సంవత్సరం అంతా, నీ జీవిత కాలం అంతా నీవు వెళ్ళిన చోటనల్లా నా దేవుడు తోడుగా ఉండి నీకు జయమిచ్చునుగాక, నీకు జయమిచ్చునుగాక, నీకు విజయము కలుగునుగాక, ప్రతి స్థలంలో నీకు జయము కలుగునుగాక. 2024వ సంవత్సరం ఏ ఓటమిని చూచావో నాకు తెలియదు, ఏ అపజయము మధ్యలో ఒకవేళ ఉన్నావో నాకు తెలియదు. ఉద్యోగంలో ఓడిపోయావా? వ్యాపారంలో ఓడిపోయావా? కుటుంబంలో ఓడిపోయావా? సేవలో ఓడిపోయావా? లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితుల్లో ఓడిపోయి తలదించుకున్నావు? సిగ్గుతో, అవమానంతో తలదించుకున్న పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో నీవు పోయిన చోటనెల్లా నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఎక్కడ అవమానము కలిగిందో అక్కడ నీకు రెట్టింపు ఘనత కలుగునుగాక. ఎక్కడ తలదించుకున్నావో అక్కడ నా దేవుని తల పైకెత్తునుగాక, తలగా ఉండునుగాక, పైవాడిగా ఉండునుగాక. నా దేవునికి తోడుగా ఉండబోతున్నాడు. ఇక మీదట నీకు జయము కలుగునుగాక. నీతో ఉన్నవాడు మామూలుడు కాదు. పాపాన్ని జయించిన వాడు, లోకాన్ని జయించిన వాడు, సాతాన్ని జయించిన వాడు, సమాధిని జయించిన వాడు, పాతాళాన్ని జయించిన వాడు, సమస్తాన్ని జయించిన జయవీరుడని యేసయ్య నీ పక్షముగా ఉండబోతున్నాడు. నీతో కూడా రాబోతున్నాడు, నీతో ప్రయాణం చేయబోతున్నాడు, నీతో బలిదనబోతున్నాడు. ఇక మీదట నీకు జయమే కలుగునుగాక, జయమే కలుగునుగాక, జయమే నీకు కలుగునుగాక. విజయోత్సవములతో ఊరేగించబడుదువుగాక, విజయ ఆనందముతో కేకలు వేయుదువుగాక, అఖండమైన జయాన్ని భుజస్కంధముల మీద పెట్టుకొని ఊరేగుదువుగాక. నిశ్చయముగా విజయ ఆనందముతో కేకలు వేయునట్లుగా నా దేవుడు చేయునుగాక, నా దేవుడు చేయునుగాక. విశ్వసించండి, ఇక మీదట మీకు జయమే. ఒకవేళ ఇంతవరకు ఏమైనా పాట పాడేమేమో, ఏ పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలే అన్నావేమో. ఎప్పుడు వాడండి? రాలేదు రాలేదు, ఇప్పుడు వచ్చేది ఎప్పుడు రాలేదు రాలేదు అని పాడుకుంటే సరిపోతుందా? ఇక మనం వాడాల పాట. ఏ పాట? జయ గీతమే. ఒక పాట టైం లేదు, ఏం పాడాలి మనం? జయ గీతము పాడుకునేటట్లుగా విజయం దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రతి స్థలంలో దేవుడు జయమిచ్చునుగాక. ఆయన ప్రేమించావు కనుక మనల్ని ప్రేమించిన వాడి ద్వారా ప్రతి పరిస్థితిలో అత్యధిక జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. చాలా మంది అంటారు ప్రతి పురుషుడి విజయం వెనక తెలియదు అనుకుంటా.
తెలుగులోకి వెళ్తే అంటారు ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందా? ఓడిపోవడానికి కూడా వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఓడిపోవాలన్నా వీళ్ళే, తల దించుకోవాలన్నా వీళ్ళే, తల ఎత్తుకోవాలన్నా మీరే. కానీ యేసయ్య ఉన్నాడు అనుకో, తల పైకెత్తుతాడు అనుకో, చెప్పులు గట్టిగా. ఆయన నీతో కూడా ఉండాలి, నీతో కూడా ఉండాలి. అందుకే దావీదుకు మొదటే చెప్పాడు ఏమని, నువ్వు పోవు చోటనెల్లా నేను నీకు తోడై ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నేను నిర్మూలము చేశాను అంటాడు. ఎందుకు చేసావు ప్రభువా? నా శత్రువుల మీద నాకెందుకు జయాన్ని కలుగ చేసావు అంటే, ఆ శత్రువుల మీద జయాన్ని ఎందుకు కలుగ చేశానంటే, లోకములో కనులైన వారికి కలిగిన పేరు నీ కలగాలా. దేవుడు తన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కనులైన వారికి ఎలాంటి పేరు కలుగుతుందో ఒకప్పుడు దావీదంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే కూడా దావీదు పేరు లేకుండా మనం మాట్లాడతామా? యేసయ్యని పిలవాలంటే ఏమని పిలుస్తున్నారు? సౌండ్తో చెప్పు, తప్పేముంది? దావీదు కుమారుడా అని పిలుస్తున్నారు. ఘనులైన వారికి దేవుడు పేరు ఇచ్చాడు. గొర్రెల తొట్టిలో ఉన్న వాడికి ఇంత ఘనమైన పేరు ఎక్కడిది? అతని ఎదుట అతని పేరు రానివ్వకుండా, అతని అనగదొక్కాలని, పైకి రాకుండా చూడాలని, ఉన్నత స్థితిలోకి రానివ్వకుండా చూడాలని ఎంతో మంది శత్రువులు అతన్ని అణిచివేయాలని ప్రయత్నం చేశారు. ఒక నిన్ను కూడా నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువుల్లో, లేక నీ ఆత్మీయ జీవితంలోకి ఎలా నిన్ను పైకి రానివ్వకుండా ఎవరు అణిచివేయాలని నీ ప్రయత్నాలు చేస్తున్నారో, నీ ఎదుట నీ శత్రువు కనబడకుండా ఆయన నిర్మూలన చేయునుగాక. కనులైన వారికి కలిగిన పేరు నీకు కలుగు చేయునుగాక. ఎందుకు దేవుడు శత్రువులను జయమిస్తున్నాడని బైబిల్ చెబుతుంది. నలుదిక్కులని శత్రువుల మీదకు జయమిచ్చి నెమ్మదిని కలుగు చేశాడట. ఏం కలుగు చేశాడండి? చూడండి, పేరు రావడానికి నీకు జయాన్ని ఇస్తున్నాడు, నెమ్మదిని కలుగ చేయడానికి నీకు జయమిస్తున్నాడు. అలాగే దినవృత్తాంతం 2వ అధ్యాయంలో చదివితే వారికి జయం ఎందుకు ఇచ్చాడు అంటే, సంతోషాన్ని కలుగ చేయడానికి జయం ఇచ్చాడు. సామెతల పుస్తకంలో వెళ్తే ఘనతను కలుగ చేయడానికి ఏమి ఇచ్చాడంట? జయాన్ని ఇచ్చాడు. నిశ్చయముగా నీ జీవితంలో కూడా నా దేవుడు ప్రతి పరిస్థితుల్లో జయమించునుగాక. లోకములో ఉన్న శత్రువుల మీద నీకు జయమించునుగాక. లోకములో ఉన్న విరోధుల మీద నీకు జయమించునుగాక. అంతకు మించి నీ ఆత్మీయ జీవితానికి శత్రువులుగా ఉన్న వారి మీద నీకేమి ఇవ్వాలా? కొంతమంది భాషగారని చూడకూడదు అనుకుంటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. వినకూడదు అనుకుంటూనే ఉన్నాను, వెంటనే ఉన్నాను. మాట్లాడకూడదు అనుకుంటూనే ఉన్నాను, అయ్యే మాట్లాడుతున్నాను. అది బాగుంది అనుకుంటూనే ఉన్నాను, ఇక కట్టబోతున్నాను. ఆ పంచం చెప్పలే ఉన్నాను. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని నేను అని నాకేం లేదు. బైబిల్ ఏమంటుంది? దేవుడు జయించకపోతావా దానికి ఏమైపోతావు? దేని దాసుడు అయిపోయావు? పంచేంద్రియాలను జయించలేకపోతున్నావేమో, నేత్రాశను జయించలేకపోతున్నావేమో, శరీరాశను జయించలేకపోతున్నావేమో, జీవపు డమ్మాన్ని జయించలేకపోతున్నావేమో, నోటి మాటల మీద నీకు జయము లేదేమో, వినే వినికిడి మీద నీకు జయము లేదేమో, నడిచే నడక మీద నీకు జయము లేదేమో, చేస్తున్న పనుల మీద నీకు జయము లేదేమో, నీ ఆలోచన మీద నీకు జయము లేదేమో. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీర కార్యాల మీద నీకు జయమిచ్చునుగాక. పాపం మీద నీకు జయమిచ్చునుగాక. పాపము మానలేని కన్నుల మీద నీకు జయమిచ్చునుగాక. అపవిత్రమైన మాటల మీద నీకు జయమిచ్చునుగాక. ఏ అపవిత్రమైన మాటని చెవులో పడకుండా నీ చెవి మీద నీకు జయమిచ్చునుగాక. నీ శరీరం మీద నీకు జయమిచ్చునుగాక. పంచేంద్రియాల మీద నీకు జయమిచ్చునుగాక. ఎందుకంటే ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం. ఈ పోరాటం ఎవరు గెలవాలా? ఆత్మ గెలవాలి. ఆత్మ గెలవాలంటే దైవికమైన శక్తిని పొందుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మ ప్రాణ శరీరంలో ఆయన ఉండి సమస్తం మీద నీకు జయమిచ్చునుగాక. నువ్వు దాసుడు కాలేవు. అందుకని బైబిల్ రాయబడింది, హిజ్కియా వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడట. ఏం చేశాడండి? శత్రువు మీద మనం ఏం చేయాలా? వాళ్ళ కాళ్ళ కింద మనం కూర్చోకూడదు. శత్రువు మన కాళ్ళ కింద ఉండాలి. శత్రువు మన పాదపీఠంగా ఉండాలి. మనమే శత్రువు మీద తిరుగుబాటు చేయాలి, కానీ శత్రువు మనమే తిరుగుబాటు చేయకూడదు. మరి నీ శత్రువు నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడా? నీ శత్రువు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? అందుకే నువ్వు పోయిన చోట నెల నీకేమి ఇవ్వబోతున్నాడు?
చెప్పాలి కదా, ఏమి పోతున్నాడు? నువ్వు పోయిన చోట నెల దేవుడు నీకు తోడుగా ఉండి నీకు జయమిచ్చునుగాక, జయమిచ్చునుగాక. ఎందుకు జయమయ్యా అంటే జయించిన వాడే ఎక్కడ కూర్చుంటాడు? పరలోకంలో మన్నా తినాలన్నా, తలబట్లు వేసుకోవాలన్నా, ఏంటి రాత్రి మీద కట్టుకోవాలన్నా, రాత్రి మీద నీ పేరు రాయాలన్నా, సంబంధాన్ని ఉండాలన్నా, సింహాసనం మీద కూర్చోవాలన్నా, అధికారం పొందుకోవాలన్నా ఏం కావాలి మనకి? 7 సంఘపు దూతలకు 7 రకాల జయ జీవితం పొందితే కాడికి ఆశీర్వాదాలు ఉన్నాయే, అవన్నీ మనకు రావాలంటే మనకి ఏం చేయాలా? జయాన్ని పొందుకుంటేనే రేపు మనకు పరలోకం, జయాన్ని పొందుకుంటేనే రేపు మనకు సింహాసనం. మనం జయించిన వారమైతే యేసయ్యతో కూడా కలిసి ఆ బంగారు వీధుల్లో 12 పునాదులు, 12 గుమ్మాలు, ఇది రాత్రి లేని రాజ్యం బంగారు. చెప్పు ఏ వీధులు? రేపు మనం పర్వకానికి కదా మన కాళ్ళ కింద ఏముంటాయమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? మా సౌండ్ ఏదైతే రేపు పర్వకానికి కదా బంగారం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మూతికి ముక్కు పెట్టుకొని తిరుగుతున్నాను. రేపు పర్వకానికి ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద. అంటే కాళ్ళ కేసుకుని చెప్పులు మూతికి ముక్కు పెట్టుకుంటే రేపు పర్వకానికి కదా దేవుడు మన కాళ్ళ కింద ఏం పెడతాడు? ఎందుకంటే జయించిన వారికి స్వాగతం పలుకుతుంది పరలోకం. ఇప్పుడు చెప్పరు గట్టిగా, జయించిన వారికి ఎదురు చూస్తుంది పరలోకం, జయించిన మగ శిశువు కొరకు పరలోకం ఎదురు చూస్తుంది. వారి కొరికి నిత్య సీయులు, వారి కొరికి నూతన యేసులేం, వారి కొరకే పరలోకం. అందుకని నీవు పోయిన చోట నెల దేవుడు నీకు తోడుగా ఉండి నీకు జయమిచ్చునుగాక. 4 మాటలు. నువ్వు పోవు చోట నెల దేవునికి తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు. నువ్వు పోవు చోట నెల దేవునికి తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పోవు చోట నెల దేవునికి తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు. నువ్వు పోవు చోట నెల దేవునికి తోడుగా ఉండి జయిస్తాడు. అర్ధరాత్రి నిద్ర లేపినా కూడా నాలుగు దేవుడి మాట్లాడి మన హృదయంలో స్థిరపరచునుగాక, దురంతలో ఫలింప చేయునుగాక. గాడ్ బ్లెస్ యు.